ఫ్రెండ్స్ ఇది OnePlus 11R ఈ మొబైల్ని నేను 1 వీక్ నుండి అయితే యూజ్ చేస్తున్నా. ఈరోజు మనం ఈ మొబైల్కి సంబంధించిన కంప్లీట్ కెమెరా రివ్యూ అయితే చూద్దాం. పిక్చర్ క్వాలిటీ, వీడియో క్వాలిటీ, కంప్లీట్ ఫీచర్స్ గురించి అయితే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని కంప్లీట్గా చూడండి. ఈ మొబైల్ మనకి 50 మెగాపిక్సెల్ సోనీ IMX890 సెన్సార్తో అయితే వస్తుంది. 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ అండ్ 2 మెగాపిక్సెల్ మ్యాక్రో కెమెరాతో అయితే వస్తుంది. అండ్ ఫ్రంట్ 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా అయితే ఉంటుంది. ఫస్ట్ కెమెరా ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా ఉంటుంది. లెఫ్ట్ సైడ్లో వీడియో అండ్ నైట్ మోడ్ అండ్ రైట్ సైడ్లో పోర్ట్రేట్ అండ్ మోర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఈ మోర్ ఆప్షన్స్లోకి వెళ్తే ఇక్కడ మనకి ప్రో మోడ్ అని, పానోరామా, మ్యాక్రో, ఫిల్మ్ అండ్ స్లో మోషన్, టైమ్ ల్యాప్స్, లాంగ్ ఎక్స్పోజర్, డ్యూయల్ వీడియో, టిల్ షిఫ్ట్ ఆప్షన్స్ అయితే కనిపిస్తున్నాయి. ఫోటో మోడ్లో మనకి టాప్లో ఫ్లాష్, టైమర్ అండ్ AA అని ఒక ఆప్షన్ కనిపిస్తుంది. అండ్ రేషియో అయితే కనిపిస్తుంది. దాని పక్కన 3 డాట్స్ అయితే కనిపిస్తున్నాయి. ఈ 3 డాట్స్ పైన క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా హై రిజల్యూషన్ పిక్చర్ అండ్ HDR మోడ్స్ అయితే కనిపిస్తున్నాయి. అండ్ సెట్టింగ్స్లోకి వెళ్తే ఈ మొబైల్ మనకి 10 బిట్ కలర్ డిస్ప్లేతో వస్తుంది కాబట్టి మనం కెమెరాలో కూడా 10 బిట్ కలర్స్ ఫొటోస్ అయితే తీయొచ్చు. అండ్ టాప్లో AA అని కనిపిస్తుంది కదా, దీనిపైన ట్యాప్ చేసి మనం ఫొటోస్ తీస్తే ఆ పిక్చర్ని అయితే బూస్ట్ చేసి చూపిస్తుంది అనమాట. ఇప్పుడు ఈ ఫోటో మోడ్లో తీసిన కొన్ని పిక్చర్స్ అయితే మీకు డిస్ప్లేలో చూపిస్తాను. అక్కడ నుంచి అయితే ఒకసారి పిక్చర్ క్వాలిటీని అయితే చెక్ చేయండి. ఇవి ఫోటో మోడ్లో తీసిన డే లైట్ శాంపుల్స్ అండ్ లో లైట్ శాంపుల్స్. అండ్ నెక్స్ట్ పోర్ట్రేట్ మోడ్లోకి వస్తే లెఫ్ట్ సైడ్ డెప్త్ అడ్జస్ట్మెంట్ అండ్ రైట్ సైడ్లో ఫిల్టర్స్ ఆప్షన్స్ అయితే కనిపిస్తున్నాయి. ఇవి ఈ మొబైల్లో పోర్ట్రేట్ మోడ్తో తీసిన ఫొటోస్. ఒకసారి పిక్చర్ క్వాలిటీ అయితే చెక్ చేయండి. ఇవి డే లైట్ పోర్ట్రేట్ షాట్స్ అండ్ ఇవి లో లైట్ పోర్ట్రేట్ షాట్స్. ఒకసారి క్లారిటీ అయితే చెక్ చేయండి. అండ్ ఈ కెమెరాలో వీడియో డిపార్ట్మెంట్కి వస్తే ఈ మొబైల్లో మనకి 1080p 30fps అండ్ 60fps అండ్ 4K 30fps, 4K 60fpsలో వీడియోని అయితే రికార్డ్ చేయొచ్చు. టాప్లో చూసుకుంటే ఫ్లాష్, స్టెబిలైజేషన్ సింబల్ అండ్ AA ఎన్హాన్స్మెంట్, రిజల్యూషన్ సెలెక్షన్ అండ్ 3 డాట్స్ అయితే కనిపిస్తున్నాయి. ఈ 3 డాట్స్ పైన క్లిక్ చేస్తే FPS సెలెక్షన్ అయితే వస్తుంది. ఇక్కడ నుంచి మన కన్వీనియన్స్ని బట్టి FPSని అయితే చేంజ్ చేసుకోవచ్చు. ఈ కెమెరాలో మనకి ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అండ్ ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ OIS అండ్ EISతో అయితే వస్తుంది. సో ఈ కెమెరాలో స్టెబిలైజేషన్ అయితే చాలా బాగుంటుంది. ఇవి ఈ కెమెరాలో తీసిన వీడియో శాంపుల్స్ అయితే ఒకసారి చెక్ చేయండి. ఈ వీడియో 4K 60fpsలో అయితే రికార్డ్ చేస్తున్నాను. ఒకసారి స్టెబిలైజేషన్ అయితే చెక్ చేయండి. అండ్ ఇవి 1080p 30fps, 4K 30fps. ఈ మొబైల్ కెమెరాలో నైట్ మోడ్ ఆప్టిమైజేషన్ అయితే చాలా బాగుంది. ఎందుకంటే మనం కంప్లీట్ డార్క్లో ఫొటోస్ తీసినా కూడా బ్రైట్గా అయితే కనిపిస్తున్నాయి. చూడొచ్చు, కంప్లీట్ డార్క్లో అయితే నేను ఫోటో తీస్తున్నా, బట్ క్లారిటీ మాత్రం మిస్ అవ్వట్లేదు. క్లియర్గా కనిపిస్తుంది పిక్చర్ అయితే. ఇవి నైట్ మోడ్ యూజ్ చేసి తీసిన పిక్చర్స్ అయితే. ఒకసారి క్వాలిటీ అయితే చెక్ చేయండి. అండ్ రిమైనింగ్ వైడ్ యాంగిల్ అండ్ మ్యాక్రో లెన్స్ గురించి మాట్లాడుకుంటే వైడ్ యాంగిల్ 8 మెగాపిక్సెల్ డే లైట్లో అయితే ఓకే, బట్ నైట్ టైంలో అయితే వేస్ట్. ఎందుకంటే డీటెయిల్స్ ఉండవు, మొత్తం నాయిస్ అయితే వస్తుంది. మ్యాక్రో లెన్స్లో చిన్న చిన్న ఆబ్జెక్ట్ని ఫోటో తీస్తే బాగానే వస్తున్నాయి కానీ బట్ డీటెయిల్స్ అయితే మరీ ఎక్కువగా ఎక్స్పెక్ట్ చేయలేం. అండ్ ఫైనల్లీ 2 కెమెరాస్ ఉన్నా లేకపోయినా ఒకటే, ఎందుకంటే మనం ఎక్కువ యూజ్ కూడా చేయం. అండ్ స్లో మోషన్ వీడియో చూసుకుంటే 1080p 240fps అండ్ 720p 480fpsలో ఈ వీడియో అయితే రికార్డ్ చేయొచ్చు. బట్ ఈ ప్రైస్కి 4K రికార్డింగ్ అయితే ఇవ్వాల్సింది స్లో మోషన్లో, బట్ మిస్ అయింది. అండ్ నా సజెషన్ వచ్చేసి 1080p 240fpsలో అయితే వీడియో రికార్డ్ చేయండి, పర్లేదు, బాగానే వస్తుంది. ఇవి శాంపుల్స్ అయితే ఒకసారి చెక్ చేయండి. ఈ వీడియో 1080p 240fps అండ్ ఈ వీడియో 720p 480fps. ఒకసారి వీడియో క్వాలిటీ అయితే చెక్ చేయండి. అండ్ నెక్స్ట్ ఇంట్రెస్టింగ్ థింగ్ వచ్చేసి మనకి ఈ మొబైల్లో ఫిల్మ్ మోడ్ అయితే ఉంటుంది. ఈ ఫిల్మ్ మోడ్లో మనం 4K 30fps అండ్ 60fps కూడా వీడియో రికార్డ్ చేయొచ్చు. అండ్ ఇందులో మనకి లాగ్ మోడ్ అని, స్టెబిలైజేషన్ అండ్ దీనిపైన క్లిక్ చేస్తే HDR ఈ ఆప్షన్స్ అయితే కొన్ని కనిపిస్తున్నాయి. సో ఫిల్మ్ మోడ్లో అయితే పర్లేదు, మనకు స్టెబిలైజేషన్ కానీ అండ్ ఫోకసింగ్ కానీ బాగానే ఉంది. సో చిన్న చిన్న షార్ట్ ఫిల్మ్స్ లాంటివి తీయాలంటే తీయొచ్చు. క్లోజ్ షాట్స్ ఓకే, బట్ లాంగ్ షాట్స్కి వెళ్ళేసరికి క్లారిటీ అయితే మిస్ అవుతుంది. అండ్ నెక్స్ట్ ఫ్రంట్ కెమెరా విషయానికి వస్తే ఫ్రంట్ 1080p 30fpsలోనే వీడియో రికార్డ్ చేయొచ్చు. 4K రికార్డింగ్ ఆప్షన్ అయితే లేదు. అండ్ ఫ్రంట్ కెమెరా కూడా నైట్ మోడ్, పోర్ట్రేట్ మోడ్, వీడియో మోడ్ అయితే వర్క్ అవుతాయి. బట్ మోర్లో ఉన్న ఆప్షన్స్ ఏవి కూడా వర్క్ అవ్వవు అనమాట, అవి ఓన్లీ బ్యాక్ కెమెరాకి మాత్రమే. ఫ్రంట్ కెమెరా ఓకే, స్టెబిలైజేషన్ అయితే బాగుంది, వీడియో క్లారిటీ కూడా బాగుంది. అండ్ ఫ్రంట్ పోర్ట్రేట్ షాట్స్ అయితే చాలా బాగా వస్తున్నాయి. బట్ ఫ్రంట్ కెమెరాలో ఉన్న మైనస్ ఏంటంటే మన ఫేస్ అనేది ఒరిజినల్గా అయితే రావట్లేదు. స్కిన్ టోన్స్కి బ్యూటీ అయితే యాడ్ చేస్తుంది.
అది నాకైతే నచ్చలేదు, కొందరికి నచ్చొచ్చు. బట్ ఇమేజ్ ప్రాసెసింగ్ అయితే చాలా బాగుంది ఈ మొబైల్లో. అండ్ ఈ కెమెరాలో కాన్స్ ఏమైనా ఉన్నాయంటే, ఫస్ట్ నాకు నచ్చింది ఫ్రంట్ కెమెరాలో బ్యూటీ యాడ్ అవ్వడం. అండ్ కొన్నిసార్లు మనం బ్యాక్ కెమెరా యూజ్ చేసి పోర్ట్రేట్ షాట్స్ తీస్తే ఎడ్జ్ డిటెక్షన్ అయితే మిస్ అవుతుంది. అండ్ 40,000 బడ్జెట్ సిగ్మెంట్లో మనకి 4K రికార్డింగ్ అయితే లేదనమాట ఫ్రంట్ కెమెరాలో. సో ఇది నాకు మైనస్ అనిపించింది. ఇది ఫ్రెండ్స్ OnePlus 11R కెమెరా రివ్యూ అయితే. అండ్ నేను ఇంకేమైనా మిస్ చేస్తుంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ అయితే చేయండి. అండ్ ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ నౌ.